హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కమలాస్ కిచెన్. పొటాటో చిప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇది అందరి ఫేవరెట్ ఉంటుంది కదా. కానీ ప్రతిసారి బయట కొనుక్కొని తినడం అంత సేఫ్ కాదు, హెల్తీ కూడా కాదు. మనమే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాము. ఇది ఒక్కరోజు కష్టపడితే మనం స్టోర్ చేసుకొని 1 ఇయర్ వరకు ఇవి ఫ్రై చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. దానికోసం ఇలా పొటాటోస్ అన్నీ తీసుకొని పీల్ తీసేసి మొత్తం వాష్ చేసేసుకొని పొటాటో చిప్స్ గ్రేటర్ ఉంటుంది, దాంట్లో పొటాటోస్ అన్నీ స్లైస్ చేసుకోవచ్చు. ఇది థిక్నెస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, మీకు ఎంతలా కావాలి అంటే ఆ థిక్నెస్ అడ్జస్ట్ చేసుకొని పొటాటోస్ అన్నీ ఇలాగ స్లైసెస్ చేసుకోవాలి. ఇలా పొటాటోస్ అన్నీ స్లైసెస్ చేసుకున్న దాన్ని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి అవి మరిగాక మనం పొటాటోస్ అన్ని స్లైసెస్ చేసుకున్నాం కదా, ఆ చిప్స్ అనేవి ఆ మరుగుతున్న వాటర్లో వేసేసి ఒక బాయిల్ వచ్చేదాకా సరిపోతుంది. మొత్తం అంతా ఉడికించేయకూడదు. ఒక బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి సన్లైట్ వచ్చే ప్లేస్లో ఇట్లాగ పాలిథిన్ షీట్ కానీ లేదా ఒక క్లాత్ కానీ వేసుకొని మనం ఉడికించిన చిప్స్ అన్నీ ఇలాగ 1 బై 1 అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి సన్ డ్రైకి అయితే బాగుంటుంది. మార్నింగ్ పెడితే ఈవినింగ్కి ఇలాగ మొత్తం చిప్స్ అయిపోతాయండి. అవి తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినచ్చు. దీని టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.